నెల్లూరు జిల్లాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రశేఖరపురం గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలోని విద్యార్థులందరూ భోజనం చేశారు. అయితే కొద్దిసేపటికే వాంతులు విరేచనాలతో 25 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వారికి పాఠశాలలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. పూర్తిగా కోలుకున్న తర్వాత విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. మరోవైపు విద్యార్థులు అస్వస్థతకు గురైన కారణాలను విద్యాశాఖ అధికారులు తెలుసుకుంటున్నారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు వండిన అన్నం, కూరలు, తాగునీరును పరిశీలించారు. శాంపిల్స్ తీసుకున్నారు. అనంతరం ల్యాబ్ కు తరలించారు. ఫుడ్ పాయిజన్ అయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పాఠశాల ఆవరణ శుభ్రంగా లేకపోవడంతో టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురి కావడం జరిగింది. ఇమీడియట్ గా కలెక్టర్ గారు మేము అందరం కలిసి ఇమీడియట్ గా వాళ్ళకి ఇక్కడే కొంచెం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సెలైన్ బాటిల్స్ అన్ని పంపించారు. డిఎంహెచ్ఓ గారు కూడా ఇక్కడికి వచ్చిన్నారు. సో అందరు ఇక్కడికి వచ్చిన్నాము. పిల్లలకి ఎందుకు అస్వస్థత జరిగిందో ఏంటో కనుక్కోవడం జరిగింది. వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు, వాటర్ సరిగా లేవంటున్నారు, మిల్క్ సరిగా లేవంటున్నారు. అదే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది. కానీ తొందరగా ఇది ఇమ్మీడియట్గా 24 అవర్స్లో పిల్లలు రైట్. నెల్లూరు జిల్లాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలోని విద్యార్థులందరూ భోజనం చేశారు. అయితే కొద్దిసేపటికే వాంతులు విరేచనాలతో 25 మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిని పాఠశాలలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఓవర్ టు యు. బ్రాహ్మణి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో గురుకుల పాఠశాల ఉంది. ఈ గురుకుల పాఠశాలలో ఒక హాస్టల్ ఉంది. ఈ హాస్టల్లో సుమారుగా 25 మంది విద్యార్థులు మొత్తం మీద 24 గంటల పాటుగా వాంతులు విరేచనాలకు గురి కావడం జరిగింది. ఈ వాంతులు విరేచనాలు అయినా కూడా ఆ హాస్టల్ వార్డెన్ ఎవరుంటారో ఆయనకు బయటకైతే సమాచారం ఇవ్వలేదు. తర్వాత కొందరు సమాచారం పిల్లలకు కొందరికి విషమంగా మారడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. సో దీంతో వెంటనే స్పందించిన కోవూరు నియోజకవర్గం కిందకు వస్తుంది. ఈ కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా హుటాహుటిన అర్ధరాత్రి సుమారుగా రాత్రి 11 గంటల సమయంలో వైద్యులు డిఎంహెచ్ ఎవరున్నారో పెంచలయ్య వీరందరితో కూడా ఒక వైద్య బృందాన్ని కూడా తీసుకుని ఆమె హుటాహుటిన చంద్రశేఖరపురం హాస్టల్ వద్దకు వెళ్ళారు. పిల్లల పరిస్థితి గురించి కూడా ఆరా తీశారు. దీనికి అంతటికీ ప్రధానంగా చూసుకుంటే ముఖ్యంగా వాంతులు విరేచనాలు కావడానికి ప్రధాన కారణం ఫుడ్ పాయిజన్ అని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకైంది ఒకసారి డాక్టర్ని కూడా సంప్రదించారు వాళ్ళు. దాంతో ముఖ్యంగా పిల్లలు తిన్న ఆహారంలో కావచ్చు, అలాగే పాలు, నీళ్లు వాళ్ళు ఏదైతే గత 2 రోజులుగా తీసుకుంటున్న ఆహారం మూలంగానే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని చెప్పి ఒక ప్రాథమికంగా అయితే నిర్ధారించారు. దీనికి అంతటికీ ప్రధాన కారణం కూడా పిల్లలు తీసుకునే ఆహారం పట్ల కొంత అజాగ్రత్తగా వ్యవహరించడం, అలాగే త్రాగునీరు సరిగా లేకపోవడం. గత వారం రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. వీళ్ళకి యాక్చువల్లీ ఆర్ఓ వాటర్ ఫెసిలిటీ కల్పించవలసి ఉంటుంది. కానీ పిల్లలకి ఈ ఆర్ఓ వాటర్ కాకుండా బోర్ వాటర్ తాగినట్టు కొంత సమాచారం తెలిస్తే దీనికి సంబంధించి పిల్లలు ఇదంతా కూడా అక్కడ హాస్టల్లో చదివే పిల్లలు సుమారుగా బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ కలిపి సుమారు ఒక 25 మంది వరకు అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురైన వెంటనే వాస్తవానికి పిల్లల తల్లిదండ్రులకైతే సమాచారం తెలుపవలసి ఉంటుంది. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు వచ్చి వాళ్ళు కొంచెం కేర్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి. అలాగే ఈ ప్రిన్సిపల్ ప్రాథమికంగా సమాచారం ఇవ్వలేదు, అలాగే పిల్లలకి తగ్గిపోతుందని చెప్పి ఆయన ప్రవర్తించడం. రాత్రి ఎమ్మెల్యేతో కూడా కొంత మాట్లాడిన తీరు కూడా ఇది ఎక్కడా కూడా ఫుడ్ పాయిజన్, వీళ్ళు పిల్లలు బయటికి వెళ్ళి ఆహారం తినడం వల్ల ఇలా వచ్చిందని చెప్పి ప్రిన్సిపల్ కొంత వాదనకు కూడా దిగారు. దీంట్లో మొత్తం చూసుకుంటే పిల్లలకి ఆహార విషయంలో కావచ్చు, త్రాగునీరు విషయంలో కావచ్చు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, పిల్లలకి పౌష్టికాహారంతో పాటు వాళ్ళ కేరింగ్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన హాస్టల్లో ఒకేసారి 25 మంది పిల్లలు అస్వస్థకు గురవడం గతంలో కూడా మనం చూసాం. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు సమీపంలోనే ఒక గురుకుల పాఠశాల ఏకంగా 145 మంది విద్యార్థులు ఇదే విధంగా ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రి పాలయ్యారు. దానికి సంబంధించి బాల వీరాంజనేయులు ఎవరున్నారు మంత్రి, ఆయన కూడా నేరుగా వచ్చి సందర్శించడం జరిగింది. కానీ తిరిగి మళ్ళీ రిపీటెడ్ గా ఇప్పుడు ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో చంద్రశేఖరపురంలో ఇలాంటి ఘటన జరగడం పిల్లల పట్ల ఎవరైతే హాస్టల్ వార్డెన్స్ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వీళ్ళు
రెగ్యులర్ గా పరిశీలించాల్సింది పోయి కనీసం అటువైపు చూసి వాళ్ళకి ఎటువంటి ఫుడ్ క్వాలిటీస్ పెడుతున్నారు, అది కూడా స్టాండర్డ్స్ ఉన్నాయా లేదని కూడా మానిటరింగ్ అయితే కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. ఈ మానిటరింగ్ సక్రమంగా ఉండాలి. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించి డిఈఓ కావచ్చు, ఇతర అధికారులందరూ కూడా రెగ్యులర్ గా మీన్స్ ఒక 15 days కావచ్చు, మంత్లీ ట్వైస్ కావచ్చు, ఈ విధంగా వాళ్ళకి అక్కడ విజిట్ చేసి ఫుడ్ ని పరిశీలించి ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరిదిద్దాలని చెప్పి పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎంతో నిధులు మంజూరు చేస్తున్నా కూడా ఆ నిధులన్నీ కూడా దారి మళ్లుతున్నాయని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కోవూరు నియోజకవర్గం చంద్రశేఖరపురంలో జరిగిన ఈ ఘటనతో ఇప్పుడు ఒక సంచలనంగా మారింది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే కూడా రాత్రి మాట్లాడడం జరిగింది. వెంటనే కూడా వీరందరికీ సరైన వైద్యం అందించండి పిల్లలకని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఒక మెడికల్ క్యాంప్ కూడా అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి డిఎంహెచ్ఓకి ఆదేశాలు చేశారు. పెంచలే కూడా డిఎంహెచ్ఓ పెంచలే రాత్రి 12 వరకు కూడా హాస్టల్లో ఉన్నారు. ప్రత్యేకించి అక్కడ సెలైన్లు కావచ్చు, పిల్లలకి ప్రాథమికంగా వైద్యం అంతా అందించారు. ఏదైనా సివియర్ గా ఉంటే దగ్గరలోని నెల్లూరు జిల్లాలోని ఆసుపత్రికి కూడా తరలించాలని చెప్పి సూచించారు. బ్రాహ్మణి. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.